వాక్యం యొక్క అంశం ఏమిటి అంటే సాగిపోవుట. చెప్పండి అందరూ. సాగిపోవుట. సాగిపోవుట అంటే ఆగిపోక మనం ముందుకు వెళ్ళుట అని అర్థం ప్రియులరా. మనం క్రైస్తవ్యంలో సాగిపోవడానికి, నడచి ముందుకు వెళ్ళడానికి, గమ్యం చేరడానికి, గురిని చేరడానికి, మనము ఆశించింది పొందుకోవడానికి, ప్రభు ఇచ్చేటువంటి బహుమానం పొందడానికి, ప్రభువు నిర్దేశించినటువంటి ఆ ప్రదేశం చేరుకోవడానికి ఈ విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ విశ్వాస జీవితాన్ని మనము ప్రారంభించాం. మనము దేవుని యొక్క పిలుపు అందుకునే వరకు కూడా ఆగక సాగిపోయే క్రైస్తవులుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా మనము వెనకకు వెళ్లకుండా ముందుకే సాగిపోయే వారమైనట్లు ఈ దినాన్ని దేవుడు ఎక్కడైనా ఏదన్నా శోధనల మధ్య, సమస్యల మధ్య నేను ఆగిపోతే బాగుండు అని అనుకుంటూ ఉండేటువంటి వారిని ప్రభు బలపరుస్తూ ఈ దినాన్ని మనకు దైవ సందేశాన్ని దేవుడు అందించబోతూ ఉన్నారు ప్రియులరా. ఈ ఆగిపోక సాగిపోవుట అనేటువంటి విషయం మరి దేవుడు పిలుచుకున్న, ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేల్ దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. వారు ఆగిపోదామని అనుకున్నటప్పుడు దేవుడు ఎట్లా ప్రేరేపించి వారిని ముందుకు తీసుకుని వెళ్ళాడో, వారికి అడ్డులు ఆటంకాలు ఎదురైనప్పుడు వాటిని తొలగించి దేవుడు ఎట్లా వారిని ముందుకు తీసుకుని వెళ్ళాడో, అంతేకాకుండా వారు ముందుకు వెళ్ళడానికి అసలు అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎలాంటి అవకాశం ఇచ్చి వారిని ముందుకు తీసుకుని వెళ్ళాడో ఈరోజు మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఇలాంటి ఆటంకాలు వస్తాయి, ఇలాంటి శోధనలు వస్తాయి, ఇలాంటి శ్రమలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాదేమో, నేను నమ్మిన దేవుడు నన్ను విడిపించలేడేమో, నేను నమ్మిన దేవుడు నన్ను తప్పించలేడేమో, నా ప్రార్థన ఆయన ఆలకించడం లేదేమో, ఆయన నాకు సహాయం చేయడానికి రాడేమో అని అనుకుంటూ మనం కొన్నిసార్లు విశ్వాసంలో చాలా దిగజారిపోతూ ఉంటుంటాం. క్రీస్తు యేసు అను సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మిమ్ములను కడ వరకు కూడా నడిపించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మరణము వరకు కూడా మనల్ని నడిపించేటువంటి వాడు. కనుక ఎలాంటి శోధనలు ఎదురవుతాయి, ఎలాంటి శ్రమలు ఎదురవుతాయి, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు, కొన్నిసార్లు మనకెవ్వరూ కూడా సహాయం చేసేవారు లేరు అన్నట్టు, ఆదరించేవారు లేరు అన్నట్టు, మనము ఒంటరి వారమే అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటుంటాయి. అయితే ప్రియుల, మనుషుల కన్నా, బంధువుల కన్నా, స్నేహితుల కన్నా ఆయన చాలా మనకి తోడుగా ఉండేవాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను మర్చిపోజాలను అన్నాడు. ఆయన అన్నాడు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు. నీవు నా సొత్తు అన్నాడు. మీరు నా పిల్లలు అన్నాడు. ఆయన తన స్వాస్థ్యమును ఎన్నడూ కూడా ఎడబాయువాడు కాడు. అందుచేత ఆయన నిన్ను విడువాడు, ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడుతూ ఉంటుంటాం, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు,
మరొక పాట పాడుతూ ఉంటుంటాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. ఇలాగున ఎన్నో పాటలు. నా తోడుగా ఉన్నవాడవే. ఇలాగున ఎన్నో పాటలు మనం పాడుతూ ఉంటుంటాం. ఇవన్నీ కూడా మన కష్టకాలంలో, మన శోధన కాలంలో మనము ఈ పాటలు పాడుకుంటూ మన మీద మనకి నమ్మకం కలుగు చేసుకుంటూ, మనం దేవుని మీద నమ్మకాన్ని పెంచుకుంటూ మనము ముందుకు సాగిపోవాలి ప్రియులరా. దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా 6 లక్షల కంటే అధికమైనటువంటి జనాంగమును దేవుడు అన్నాడు, మిమ్మల్ని ఐగుప్తు దేశము నుంచి కనాను దేశానికి తీసుకుని వెళ్తాను అన్నాడు. ఆ మాట వారు నమ్మడానికి అనేక అద్భుతాలు చూశారు, అనేక ఆశ్చర్యకార్యాలను కూడా వారు చూశారు. మోషే ద్వారా దేవుడు వారి ఎదుట అనేక అద్భుతములను చూశాడు. అవును, మా పితరుడైన అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం మా జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడని ఎరిగినటువంటి వారే, విశ్వసించినటువంటి వారే, మేమిక్కడ బానిసలుగా ఉన్నాం, మాకు ఈ బానిసత్వపు బ్రతుకు మాకొద్దు, మేము స్వేచ్ఛపరులుగా, స్వతంత్రులుగా జీవించాలి, మాకంటూ ఒక దేశం ఉండాలి, మా పంటలు మేమే పండించుకోవాలి, మా కష్టార్జితం ఎవరు కూడా అనుభవించకూడదు, ఎవరికి మేము దాసులమైపోకూడదు అని చెప్పి వారందరూ కూడా ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ శ్రమల విషయంలో, ఆ బాధ విషయంలో దేవునికి మొర్రపెట్టగా దేవుడు తన భక్తుడైనటువంటి మోషేను పంపించి వారిని అందరినీ కూడా విడిపించి బయటికి తీసుకుని వచ్చాడు ప్రియులరా. అయితే ఎక్కడ వారు అద్భుతాలు చూశారో, ఎక్కడ ఆశ్చర్యకార్యాలు చూశారో, అవి కేవలం వారి యొక్క విశ్వాస ప్రయాణానికి ఒక ఒక పునాది లాంటిది, ఒక ప్రారంభానికి కావలసినటువంటి ఒక చిన్నపాటి ఆధారాలు. ఆ చిన్నదాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు అలాగున ఉన్నతంగా దేవునిలో ఎదగవలసి ఉంది. విశ్వాసములో, నమ్మకములో. చిన్నది చేశాడు దేవుడు, పెద్దది కూడా చేస్తాడు. కనుక చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉంటూ పెద్దవాటి మీద కూడా మనం విశ్వాసాన్ని వదులుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో కూడా పెద్ద సమస్య ఎదురైనప్పుడు కూడా మనం నమ్మకంగా ఉండాలి, బలంగా ఉండాలి. ప్రియులారా, ఒక వాక్యం మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. వాక్యం చదివేటప్పుడు మాత్రమే వాక్యం వైపు చూడండి. మిగతా ఏముందా అని కిందకి చదవనవసరం లేదు. చెప్పేటప్పుడు మాత్రం నా వైపు చూడండి, అది మీకు చక్కగా అర్థమవుతుంది. నేను చెప్తున్నప్పుడు మీరు వాక్యం వైపు చూస్తున్నారనుకోండి, నా దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. కనుక చెప్పేది వినండి, చదవమన్నటప్పుడు మాత్రం తప్పనిసరిగా వాక్యం వైపు చూసి చదవండి ప్రియులరా. 6:1-2 వచనాలు మనం చదువుకుందాం. 6వ అధ్యాయము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము. ఈ వాక్యం చదివినప్పుడు నాకు పదే చదివితేనే కానీ అర్థం కాలేదు. ఎందుచేతనంటే మీ అంతటి చురుకైన బుర్ర కాదు నాది. ఈ వాక్యం మరల చదవవలసి వచ్చింది. ఎందుచేతనో చెప్తాను.
మనం మన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పనికిరాని పనులన్నీ మానేసామట, నిర్జీవ క్రియలను విడిచిపెట్టేసామట. అంటే పనికిరాని విగ్రహారాధన, ఈ ఆచారాలు, వ్యవహారాలు, అబ్బబ్బే వీటి వల్ల ఏమీ ప్రయోజనం లేదండి, ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకున్న కల్పన కథలు అని చెప్పేసి మనం వాటిని విడిచిపెట్టాం. రెండవది ఏం చేస్తాం, మారు మనసు పొందాం. ఈయన నమ్మదగిన దేవుడు, ఇదివరకు మనం చేసింది అంతా కూడా వ్యర్థమే అని మనసు మార్చుకుని మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఇటు చూడండి, నా వైపు చూడండి, దేవుని దగ్గరకు వచ్చాం. అలాగే దేవుని యందలి విశ్వాసం ద్వారా ఈ బాప్తిసం అనేటువంటిది నాకు ఒక క్రొత్త జన్మ, క్రొత్త జీవితం అని కూడా బాప్తిసం పొందాం. అంతేకాకుండా హస్త నిక్షేపణ కూడా మనం చేయించుకున్నామట. కొన్నిసార్లు నన్ను ప్రతిష్ఠించండి, నన్ను అభిషేకించండి, నన్ను నూనె పోసి అభిషేకించండి అనేటువంటి హస్త నిక్షేపణ కూడా కొన్నిసార్లు సేవకుల ద్వారా మనం చేయించుకున్నాం. అలాగుననే మృతుల పునరుద్ధానం గురించి కూడా మనకు తెలుసు. అంటే చనిపోయినటువంటి వారు తిరిగి లేస్తారు అనేటువంటి విషయాలు కూడా మనకు తెలుసు. అలాగునే నిత్యమైనటువంటి తీర్పు అనేటువంటిది ఉంది, ఒక శాశ్వతమైనటువంటి తీర్పు ఉంది అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. అయితే ప్రియులరా, ఇవన్నీ కూడా మరలా వేసుకోవడం, అంటే రక్షణ పొందినటువంటి వారికి మళ్ళీ మారు మనసు పొందండి అని చెప్పడం, బాప్తిసం పొందినటువంటి వాళ్ళకి నీ బాప్తిసం సరి అయిందేనా అని చెప్పడం, ఇంకా మరలా నన్ను అభిషేకించండి, ప్రతిష్ఠించండి, నా కొరకు ప్రార్థన చేయండి అని అనుకోవడం, తీర్పున్నది. ఇలాంటి ప్రారంభ విషయాలే జీవితాంతం నేర్చుకుంటున్నట్టుగా కాదు. 10వ తరగతి ఎన్ని సంవత్సరాలు చదివారు అంటే 10 సంవత్సరాలు చదివాను అన్నాడంట. 10వ తరగతి 10 సంవత్సరాలు చదివాడంట. ఈ 10 సంవత్సరాలు కూడా 10వ తరగతి పాఠాలే నేర్చుకుంటా ఉన్నాడు. ఆఖరికి 10వ సంవత్సరంలో పాస్ అయ్యాడు. ఏమండి, ఇంటర్మీడియట్ గురించి ఆలోచన చేయలేదు, డిగ్రీ గురించి ఆలోచన చేయలేదు, లేకపోతే పిహెచ్డి గురించి ఆలోచన చేయలేదు. ఎంత నేర్చుకున్నా మరలా మూలపాఠాలే. ఎదిగింది ఎక్కడ? అభివృద్ధి చెందింది ఎక్కడ? విశ్వాసంలో బలపడింది ఎక్కడ? కాబట్టి ప్రియులరా, ఇలాగున క్రీస్తును కూర్చున్నటువంటి మూలోపదేశం, క్రీస్తును కూర్చున్నటువంటి యేసుప్రభు మరియమ్మ గర్భాన్ని జన్మించాడు, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు, సిలువలో మరణించాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఆరోహణై వెళ్ళాడు. ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి నేర్చుకున్నాం చాలు, అవి విన్నాం, అవి చాలు, విశ్వసించాం చాలు. మరి క్రైస్తవ జీవితానికి అవేనా? అవే ఎన్నాళ్ళు నేర్చుకోవడమా? కాదు ప్రియులరా. అయితే వాటిని మించినటువంటి ఇంకా సంపూర్ణతలోనికి మనము సంపూర్ణుల మగుటకు మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి సాగిపోదామండి? సంపూర్ణుల మగుటకు. ఇంతవరకు నేర్చుకున్న దానికంటే ఇంకెక్కువ నేర్చుకుంటే సంపూర్ణత వస్తుంది. బాబు, ప్రతి దాని గురించి పరిపూర్ణంగా నేర్చుకున్నావా? అబ్బే లేదండి, నాకు సగమే వచ్చండి. ఈ సగం ఎన్నాళ్ళ నుంచి నేర్చుకున్నావు? అబ్బే నాకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి నేర్చుకుంటున్నానండి. కాదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అది నేర్చుకో. కనుక ప్రతిదానికి కూడా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. కేవలం దాంతోటే మనం నేర్చుకున్నట్టు కాదు, అసలైంది ఉంటుంది, అది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును కూర్చిన మూలోపదేశం మానేయండి. అదంతా నమ్మేవు, విశ్వసించావు చాలు. అయితే నెక్స్ట్ ఏముంది అంటే పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడుట, పరిశుద్ధాత్మలో ప్రవచనాలు చెప్పుట, పరిశుద్ధాత్మలో ఆరాధన చెయ్యుట. ఇలాంటి సంపూర్ణత లోనికి మనము సాగిపోవుదాము. హల్లెలూయా,
హల్లెలూయా. చాలా మంది ఎక్కడ ఆగిపోయారంటే ఇంకా చెప్పించుకునే స్థితిలోనే ఉన్నారు, చెప్పే స్థితిలోనికి రాలేదు. ఇంకా అడిగిపించుకునే స్థితిలోనే ఉన్నారు, అడిగే స్థితిలోనికి రాలేదు. అబ్బాయి మేము ఇంకా చెప్పించుకోకూడదండి, ఇన్నాళ్ళ క్రైస్తవ జీవితంలో ఇంకా చెప్పించుకోవడమా? ఏమండి, ఇన్నాళ్ళకి ఇంకా మేము అడిగిపించుకోవడమా? టైంకి రండి అని చెప్పించుకోవడమా? టైంకి రారేటని అడిగిపించుకోవడమా? నువ్వేమన్నా ప్రారంభ విశ్వాసివా? నిన్న మొన్న రక్షించబడినటువంటి వ్యక్తివా? నీ అనుభవం ఎంత? నీ రక్షణ సంవత్సరాలు ఎన్ని? ఇంకా 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 మొదట ఏమి తెలియలేనటువంటి వాళ్ళు చేసినట్టుగానే మన పరిస్థితులు. అబ్బాయి మేము తెలుసుకున్నామండి, మేము ఎరుగుతున్నామండి, మాకు ఇది బాగా అవగాహనలోనికి వచ్చిందండి. తెలియలేనప్పుడైతే ఎట్లా ఉండేవాళ్ళం, కానీ తెలిసి వచ్చిన తర్వాత అబ్బే మేము పరిపూర్ణంలో అయిపోయామండి, సంపూర్ణంలో అయిపోయామండి, అలా అవ్వడానికి మేము సాగిపోతున్నామండి అని అన్నట్టుగా ఉండాలి మన జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉన్న స్థితిలోనే ఉందామా, సాగిపోదామా? ఒక తల్లి అల్లారు ముద్దుగా పిల్లోడిని పెంచుతూ ఆడు ఎక్కడ అలసిపోతాడు, ఎక్కడ సొలసిపోతాడు అని చెప్పి పుట్టిన దగ్గర నుంచి కూడా వాడు నడిస్తే వాడు పాదాలు కందిపోతాయేమో, ఏమండి పడిపోతాడేమో అని చెప్పి పుట్టిన దగ్గర నుంచి కూడా వాడిని ఉయ్యాల్లోనే వేసి ఉంచుతుందంట, ఉయ్యాల్లోనే వేసి తిప్పుతుందంట. ఏమండి అలా తిప్పుతూ ఉంటుంటే, ఉయ్యాల్లో వేసి ఉంటుంటే మీకు తెలుసు కదా, తోపుడు సైకిల్ లాంటివి ఉంటాయి కదా, తల్లులు పట్టుకుని వాళ్ళని పడుకోబెట్టి తోసుకెళ్తూ ఉంటుంటారు. వాడిని దించట్లేదు, నడిపించట్లేదు. సంవత్సరం అయ్యింది, వాడు సంవత్సరాలైనా ఎదుగుదల మాత్రం వాళ్ళలో లేదు. కారణం ఏంటో తెలుసా? వాడు కండరాలు బలం పొందుకొని నడిచేటట్లుగా ఎదిగేటట్లుగా ఆ తల్లి సహకరించలేదు గనక. మరి వాడు ఎప్పుడు సంపూర్ణుడు అవుతాడు? వాడు ఎప్పుడు ఎదుగుతాడు? వాడు ఎప్పుడు అవనస్తుడు అవుతాడు? వాడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడు? కనుక ప్రియులరా, ఇంకా చాలామంది జీవితాల్లో ఎట్లా ఉంటుంది అంటే, అబ్బాబ్బే మా అమ్మాయికి ఇంకా ఏం చేత కదండి, నేనే వండి పెట్టాలండి. అబ్బాబ్బే మా అమ్మాయికి ఇంకా ఏం చేత కదండి, నేనే తోమి పెట్టాలండి. అబ్బాబ్బే మా అమ్మాయికి ఏం చేత కదండి, మేమే ఇల్లు ఊడ్చిపెట్టాలండి. మరి వాళ్ళు అన్ని విషయాల్లో ఎదిగితేనే కదా రేపు పొద్దున్న ఒక తల్లి బాధ్యత లాంటి బాధ్యత ఈ పిల్లలు కూడా వివాహం అయిన తర్వాత తీసుకుని దాన్ని పోషించాలి. అందుచేత ఆ ఉన్న స్థితిలో కాదు, వాళ్ళు సంపూర్ణుల మగుటకు సాగిపోవుదాము అన్నాడు. ఉన్నదాంతో సరిపెట్టుకోద్ది, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకోండి. చేయవలసింది చాలా ఉంది, చేయండి. ఎదగవలసింది చాలా ఉంది, ఎదగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక డైలీ లేబర్ నేను సూపర్వైజర్ని అవ్వాలి అనుకుంటాడు, ఒక సూపర్వైజర్ నేను ఓనర్ అయితే బాగున్నాను అనుకుంటాడు. అప్పుడే అదే పరిపూర్ణత. లేదు నేను ఎప్పటికీ ఇలా లేబర్గానే ఉండిపోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎదుగుదల ఏమీ కూడా ఉండదు. ప్రియులరా, మనం ఎదగాలి అన్ని విషయాల్లో. హల్లెలూయా. సంపూర్ణత. ప్రార్థించడం వస్తే కాదు, పాడడం రావాలి. పాడడం వస్తే కాదు, బైబిల్ చదవడం రావాలి. బైబిల్ చదవడం వస్తే కాదు, ఇంకా ఇంకా సువార్త చెప్పడం రావాలి. కనుక ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి ప్రియులరా. ప్రతి విషయాన్ని కూడా మనము అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఏదైనా పని చూస్తే వెంటనే నేర్చుకోవాలి. ప్రతి పని మీద కూడా మనకి అవగాహన ఉండాలి ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చొక్కాయికి బత్త ఊడిపోతే బత్త కుట్టుకోవడం మొదలు, ఏమండి అన్నీ రావాలండి, అన్నీ నాకు వచ్చు అన్నట్లుగా మనం అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. హల్లెలూయా. నా గురించి నేను అతిశయించి చెప్పడం కాదు, కానీ ప్రతి దాని గురించి ఒక బేసిక్ మినిమం నాలెడ్జ్ అనేటువంటిది ఉంది నాకు. ఒక చిన్న కార్పెంటర్ వర్క్ చేయాలంటే చేయగలను, చిన్న వెల్డింగ్ చేయాలంటే చేయగలను, చిన్న ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ చేయాలంటే చేయగలను. ఇలా ఏదైనా ఒక చిన్నది మనం చేయగలగాలి. అంతే. నాకు రాదు నాకు రాదు నాకు రాదు అంటే మనకి ఏది కూడా
రాదు ప్రియులరా. కనుక మనము సంపూర్ణుల మగుటకు ఏం చేద్దాము? సాగిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వచ్చే వారం కూడా ఇట్లాగనే మీరు ఎర్లీగా వచ్చారనుకోండి, ఏమండి, ఈ స్తుతి ఆరాధన విషయంలో లేకపోతే దేవుని సన్నిధిలో పాటలు పాడే విషయంలో మనము ఇదివరకల్లా కాదు, ఇంకా ఒక సంపూర్ణత లోనికి మనము ఆ ఎదగడానికి మనం ఏం చేయాలి? సాగిపోవాలి. నేను అంటున్నటువంటిది ఏంటంటే, మీ విశ్వాస పరిమాణమును మీరు అభివృద్ధి పరచుకోండి. మీకున్నటువంటి టాలెంట్లో ఇంకా ఇంకా రాణించండి. మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోండి. కాబట్టి ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషనే మనకు తెలిసినట్లుగా కాదు, ప్రతి దాని మీద కూడా పరిపూర్ణ అవగాహన మనకి కావాలి ప్రియులారా. ఇప్పుడు ఇజ్రాయిల్ యొక్క జీవితంలోనికి వద్దాం. ఎందుకు మధ్యలో ఈ విషయాలు చెప్పుకున్నామంటే, కేవలం ఐగుప్తు దేశంలో దేవుడు మహాశక్తిమంతుడు, ఐగుప్తు జనుల ఎదుట మోషే ద్వారా ఇన్ని అద్భుతాలు చేశాడు, కఠినవుడు అయినటువంటి ఫరో మనల్ని అందరినీ కూడా వెళ్ళిపోమ్మని అన్నాడు, ఈ దేవుణ్ణి బట్టి మనం నమ్మి బయటకు వచ్చేసాం అని బయటకు వచ్చిన తర్వాత ఒక సందర్భం ఎదురుపడితే వాళ్ళందరూ కూడా సతికిలబడిపోయి సనగడం గొనగడం మొదలుపెట్టారు. సనగడం గొనగడం మొదలుపెట్టారు పిల్లలు. చూడండి, ఇది ఎలాంటిది అంటే, నీ సమస్యలలో సాతాన్ని ఎదిరించడం ఎలాంటిది అంటే, నీ ఇబ్బందుల్లో దేవుణ్ణి ఎదిరించడం ఎలాంటిది అంటే, చూడండి, నీ చేతిలో కర్ర లేకపోతే కుక్క నీ మీద దాడి చేస్తుంది. నేను నైట్ వాకింగ్కి వెళ్తూ ఉంటుంటాను ఆ కింద రోడ్లో, ఏమండి, కొన్ని చూసి అరుస్తూ ఉంటుంటే, కొన్ని మౌనంగా ఉండి అమ్మో ఈ సడన్గా దాడి చేస్తాయేమో అనుకున్నట్టుగా ఉంటుంటాయి. కానీ కొన్నిసార్లు నా చేతిలో ఈ పాటి కర్ర ముక్క పట్టుకుని అలా వెళ్తూ ఉన్నటప్పుడు నా చేతిలో ఉన్న కర్రను చూసి అవన్నీ కూడా పారిపోతూ ఉంటుంటాయి. ఏది కూడా దర్దాపులో ఉండడానికి చూడదు. అలాగునే ప్రియులరా, ఈ విశ్వాసము, నిరీక్షణ, దేవుని యందలి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నట్లయితే మనలను చూసి సమస్య కూడా దూరం అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీలో సంపూర్ణత అనేటువంటిది ఏర్పడుతుంది. నిర్గమకాండము 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్న తర్వాత మనము ఈ వాక్యాన్ని మరలా ధ్యానం చేద్దాం. 1వ వచనం, 4వ వచనం, 10వ వచనం, 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు కూడా చదవండి. అందరూ స్వరమెత్తి చదవండి. నాతో పాటు మీరు కూడా చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 1, 2, 4, 10, 11, 12 వచనాలు మనం చదువుకుందాం. ఓకే, తీసుకున్నారు కదా, స్టార్ట్ చేద్దాం. మొదటి వచనం, మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను. 2వ వచనం, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న, చదవాలి అందరూ కూడా, బయల్షెపోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. 4వ వచనం, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురనెను. వారు అలాగు చేసిరి. 10వ వచనం, ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. వారున్నటువంటి ఆ బానిసత్వపు దేశంలో నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి వారు బయటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈ ప్రజలను పోనిస్తామా, వీళ్ళ చేత మనం ఇంకా జీవితాంతం కూడా సేకరీ చేయించుకోవాలి అని ఫరో ఏం చేశాడు అంటే, వెళ్ళిపోతున్నటువంటి వారిని పట్టుకుని భయపెట్టి ఎలాగైనా సరే మరలా మన దేశంలోనికి తెప్పించుకోవాలి, మనకి బానిసలుగానే వీళ్ళని ఉంచేసుకోవాలి అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక సముద్రం దగ్గర వాళ్ళు అక్కడ దిగిన తర్వాత అంటే ఆగిన తర్వాత ఫరో వెనకాతల
గొప్ప రథములతో వస్తూ ఉన్నాడండి, గొప్ప సైన్యముతో వస్తూ ఉన్నాడండి. ఆ వచ్చుచూ ఉన్నటువంటి వారిని చూసి ఇజ్రాయేలీలు ఇలా వెనక్కి చూసి ఏం చేశారట? భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. 11వ వచనంలో, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్ములను రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా. ఏమండి, మీ జీవితాల్లో హైందత్వంలో ఉన్నటప్పుడు, లేకపోతే దేవునికి దూరంగా ఉంటూ ఉన్నటప్పుడు, అబ్బా అప్పుడే మన జీవితాలు భలేగా ఉన్నాయి. ఏమండి, సినిమాలకు వెళ్తే, పర్సలకు వెళ్తే, రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్తే, ఇంకా టీవీలో సీరియల్ చూస్తే, ఇరుగు పొరుగు అమ్మతో ముసలమ్మ ముచ్చట్లు అరుగు మీద వేస్తూ ఉంటుంటే, ఓ ఆ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో. ఆ ఇంటికి నిప్పు అంటిచ్చేసి, ఈ ఇంటికి నిప్పు అంటిచ్చేసి, ఆ అత్తకి ఈ కోడలకి గొడవలు పెట్టేసిన రోజులు ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఎవరైనా ఏదన్నా అంటే నోరు మూసుకుని ఉండవలసి వస్తుంది. ఓ వాళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు వేస్తూ ఉంటుంటే అవి చూడకూడదు అని ప్రభు చెప్పాడు కాబట్టి ఇంట్లోనే మనం ఉన్నాం. శరీరం ఆశిస్తుంది, ఆత్మేమో వెనకలా అవుతుంది. అబ్బా ఈ గందరగోళ పరిస్థితి ఎందుకు నాకు? ఎవరైనా తిడితే ప్రతి దూషణ చేయొద్దన్నాడు, కొడితే తిరిగి కొట్టొద్దన్నాడు, శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడు. ఏమండి, అత్తేమైనా మాట్లాడకూడదు, కోడలేమైనా మాట్లాడకూడదు, భర్త ఏమైనా మాట్లాడకూడదు. నోరు మూసుకుని మనం సహనం వహించి ప్రార్థన చేయడమే మన పని. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనకి ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు మనకి ఇన్ని శోధనలు? ఏంటి వెనకతలు ఈ శత్రువు తరిమే పరిస్థితి? వాడి చేతిలో చచ్చుట కంటే ఇక్కడ మన చచ్చిన శవాలకి ఎవడు కూడా భూస్థాపన ఇక్కడ ఎవడు కూడా చేయడు. ఆ బానిసత్వ బ్రతికే బాగుండు అని అనుకున్నట్టుగా వారు అనుకుంటూ ఉన్నారు పిల్లలు. అంటే వారి ఆలోచన ఏమొచ్చిందంటే వెనక్కి వెళ్ళిపోతే బాగుండు, వెనక్కి వెళ్ళిపోతే బాగుండు. ఇక వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అంటే, ఐగుప్తీయులు కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే, అయ్యయ్యా ఏదో ఈ దేవుడు మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా కనాను దేశానికి తీసుకుని పోతాడని అనుకుని బయలుదేరి వచ్చేసాం కానండి, మళ్ళా మీరు బాణాలు వేస్తారు, ఏమండి మీరు ఈటలతో పొడుస్తారు అని అనుకుంటే మేము వచ్చి ఉండేవాళ్ళం కదండి. మమ్మల్ని ఏమీ చేయకండి, దయచేసి మీ వెనకట్లో వచ్చేస్తాం, మమ్మల్ని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోండి అని అనుండేవారు. ఏమండి, ఇలాగున అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది క్రైస్తవ్యంలోనికి వచ్చి కూడా ఏమండి క్రైస్తవ్యంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు సహించలేక, శ్రమలు ఓర్చుకోలేక, నిందలు భరించలేక మరలా తిట్టే వాళ్ళ దగ్గర మనం నోరు మూసుకుని ఉంటామా? మనం ఏమైనా తగ్గేదేలే అని చెప్పి వాళ్ళు ఒకటంటే మనం రెండు అనేయాలి. మన ఎక్స్పీరియన్స్ ఎంత అనుకుంటున్నారు? అంత ఇంత కాదు, మన వాయిస్ ఎంత అనుకుంటున్నారు? నేను నోరిప్పానంటే ఇదంతా నోరు మూసేవలసిందే అని చెప్పి మళ్ళీ తిరిగి దాంట్లోకి వెళ్ళిపోతామా? అలా వెళ్ళడానిక దేవుడు మనల్ని పిలిచింది కాదు. ఇది వరకు నిన్ను తిట్టినటువంటి వారిని తిట్టావు, హింసించినటువంటి వారిని హింసించావు, కానీ నిన్ను హింసించిన వారి ఎదుట, నిన్ను తిట్టిన వారి ఎదుట, నిన్ను బాధించిన వారి ఎదుట దేవుడు తన మహిమను కనుపరుచుకోవడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రౌడీ వ్యక్తి పాస్టర్గా మారాడు. రౌడీ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇంకా వాడికి అందరూ కూడా భయపడతారు, ఇదవుతారు. పాస్టర్గా మారాడు. ఈ పాస్టర్ గారు ఒకరోజు పత్రికలు పట్టుకొని అలా గ్రామం వెంబడి సువార్తకు వెళ్ళాడట. ఈ క్రైస్తవ్యం అంటే గిట్టనటువంటి ఒక ఆమె ఆ పాస్టర్ గారు ఆ ఈదంటే వెళ్ళిపోతూ ఉంటుంటే, ఈ దిక్కుమాలిన కుక్క ఈదంటే తిరుగుతుంది, ఈ దిక్కుమాలిన కోడి ఈ పంచ అంటే తిరుగుతుంది, ఎక్కడ ఇంగులు మెతుకులు దొరుకుతాయనా, ఎక్కడ పడేసిన అన్నం దొరుకుతుందా
అని దిక్కుమాలను కుక్క ఈదంటే తిరుగుతుందని పాస్టర్ గారిని వంకెట్టుకుని తిడుతుందండి. ఈ పాస్టర్ గారు, నాయన మరి నేను ముందే అలాంటి ఉండే నీకు తెలుసు, ఇలాంటి మాట అంటే చాలు దబేలు మరి నెత్తి మీద ఒకటి వేసేవాడిని, మరి ఇప్పుడు అలా చేయనాక అవదు కదా ప్రభా, ఆమెను మార్చిన ఆయన, దర్శించిన ఆయన, దీవించిన ఆయన అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడంట. ఇలాగున కొన్ని మార్లు జరుగుతూ ఉందంట. అయితే దేవుడు తన మహిమను ఆమెలోంచి ఎలాగున తెచ్చుకోవాలనుకుంటున్నాడంటే, ఈ మనిషికి అడ్డపొగెట్టుకునే అలవాటు ఉందండి. అడ్డపొగ అంటే తెలుసు కదా, ఒత్తేమో లోపల పెడతారు, పొగేమో బయటకు వదులుతారు. అడ్డపొగెట్టుకునే అలవాటు ఉందంట. అడ్డపొగెట్టిందంట ఒకరోజు. ఈ అడ్డపొగ పెడితే లోపల ఉన్న అగ్గి అంగలుగా అంటుకున్నదంట. పుండు అయిపోయిందంట, క్యాన్సర్ అయిపోయిందంట, నోరంతా వాసిపోయిందంట, ఏమి తినలేకపోతుందంట, కడుపు ఉబ్బిపోయిందంట. అప్పుడు వచ్చి రాని మాటలతో అలా నెమ్మదిగా, అయ్యా ఆ పాస్టర్ గారిని తిట్టాను, కొంచెం రమ్మానంటే ప్రార్థన చేస్తాడు ఆయన, నాకు తగ్గుతుంది అని చెప్పి ఆ పాస్టర్ గారికి కబురు పెట్టిందండి. ఆ పాస్టర్ గారు వచ్చాడట, నాయన క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుందంట, గొప్ప సాక్షి అయిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం దేవుని మీద ఆనుకుంటే అలాంటి వారందరి ద్వారా కూడా దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు. ఐగుప్తీయులు ఎదుట నన్ను నేను మహిమపరుచుకుంటాను, మీరేమీ వాళ్ళకి భయపడకండి అని చెప్పి వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. వెనకతల ఫరో యొక్క రథ సైన్యాలన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. మోషేతో అన్నాడు, మోషే నేను నీ చేతి కర్ర ఇచ్చాను కదా, సముద్రం వైపు చాపు అని అనగానే ఆ సముద్రం వైపు చాపగానే సముద్రము 2 పాయలైపోయిందంటండి. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు నీకు ఎదురవుతున్నటువంటి కష్టాల విషయంలో నీకు అసాధ్యము అనుకుంటున్నటువంటివన్నీ కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. ఆయన సాధ్యపరిచినటువంటి విషయాలు ఎట్లా ఉంటాయంటే, జీవిత చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కూడా ఎవడు చూడలేదు, ఎన్నడూ చేయలేదు అన్నటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. అదే సముద్రము 2 పాయలవ్వడం. హల్లెలూయా. నీటిని ఒక గోడలాగా నిలిపేసి ఆ 2 గోడల, నీటి గోడల మధ్య ఆరిన నేలను దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఈ దరి నుంచి ఆ దరికి తీసుకుని వెళ్ళిపోయాడు. సమస్య నీ జీవితంలో స్థిరముగా ఉండిపోదు. అది ఎదురైనప్పుడు నువ్వు భయపడవద్దు. దాని నుంచి దేవుడు తప్పనిసరిగా నిన్ను విడిపిస్తాడు. నమ్మదగిన దేవుడు మన దేవుడు. నమ్మితే ఒక మంచి స్తోత్రం దేవునికి చెప్పండి. హల్లెలూయా. శోధనలలో, శ్రమలలో కృంగిపోవద్దు, భయపడవద్దు. నా దేవుడు ఏమాయేను అని నువ్వు అనుకునవద్దు. ఆయన నిన్ను ఆదుకుంటకు ఆయన నీతోనే ఉన్నాడు, నీ మధ్యనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనంలో అంతటా వారు 12వ వచనం చదువుదాం. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులం అవుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులం అవుట మేలు. 13వ వచనం చదువుదాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను కూడా చూడరు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచగలిగితే, దేవుని యందు మనము నమ్మిక ఉంచగలిగితే, నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలు కానీ, నీకు ఎదురవుతున్నటువంటి శోధనలు కానీ మరలా నీ జీవితంలో రావు. దేవుడు వాటిని శాశ్వతంగా నిర్మూలము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ముయ్యబడిన గర్భమే అనుకోండి, కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నటువంటి శాపమే అనుకోనండి, ఒక్క క్షణంలో మబ్బు తొలగిపోయినట్లు అవి తొలగిపోతే మరలా నీ జీవితంలో కనబడవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ సమస్యనైనా శాశ్వతంగా నిర్మూలన చేస్తాడో. ఆయన కొంతకాలంగా దాని విషయంలో ఆయన సమయం తీసుకోవచ్చు, కానీ సమయం తీసుకున్న తర్వాత అది శాశ్వతంగా ఉంటుంది. కనుక ప్రియులరా, 14వ వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మీరు ఉండిపోద్దు, సాగిపోండి, వెళ్ళిపోండి, లేవండి, మీరు సముద్రము దాటి వెళ్ళండి. 15వ వచనంలో అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో
చెప్పుము, నువ్వెందుకయ్యా నాకు మొర పెడుతున్నావు? ఇజ్రాయేల్ ప్రజలారా ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు? అసలు సాహసం చేసి దేవుడు చెప్తే కాదు, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని చేతబుచ్చుకొని సముద్రమా నువ్వు పాయలవు అంటే అది అవదా అండి? దేవుడు చెప్పాలా, మోషే ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పాలా? ఒకానొక సమయంలో యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నటప్పుడు, ప్రభా ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, నేను ఇట్లా చేయడానికి అట్లా చేయడానికి ఏం చేయమంటావు? ఏ వాక్యాన్ని ఎత్తిపెట్టి చెప్పమంటావు? ఏ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి చెప్పమంటావు? ఏ ఆయుధాన్ని నువ్వు నాకు ఇస్తావు అని అనలే. యుద్ధం జరుగుతూ ఉంది. సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యాలోన్లో ఆగు అంటే అవన్నీ కూడా ఆగిపోయినాయండి. అవన్నీ కూడా ఆగిపోయినాయి. నేను అంటాను, ప్రార్థించడం మాత్రమే కాదు, అధికారంతో నువ్వు చెప్పు, దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదుకోనగరా యేసయ్యా, ఆదుకోనగరా యేసయ్యా, ఆదుకోనగరా యేసయ్యా. అమ్మ లేనప్పుడు కుక్క ఎదురు పడితే, అమ్మ రాయే కుక్క వచ్చేస్తుంది, అది కాదు చేయవలసింది, ఆ కుక్క నువ్వే కొట్టాలి. హల్లెలూయా. యేసయ్య వస్తాడు కొడతాడు కాదు, నువ్వు కొట్టు. నీ కొట్టే ధైర్యాన్ని ఇచ్చాడు, ఎదిరించే శక్తిని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. యేసయ్య దేవదూతను పంపించవా, గొర్రెపిల్ల మీదకి సింహం వచ్చేసింది, పరలోకం నుంచి ఏదైనా కత్తి పంపవా అని అన్నాడా దావీదు? వెళ్ళి పోరాడాడు అంతే. వెళ్ళాడు, బలం వచ్చేసింది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలో దేవునికి మొరపెట్టుట కన్నా మనం యాక్షన్లో దాన్ని ఎదిరిస్తే దేవుని యొక్క కార్యం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనకి కావాలి. కాబట్టి సాగిపోవుడి అని ఇజ్రాయేలులతో చెప్పుము. ఇక్కడ సతికిలబడి ఆడొద్దు. కొంతమంది కోడళ్ళు అమ్మగారి ఇంటికి వచ్చేసి ఏం చేస్తూ ఉంటుంటారు, కూతురు అమ్మగారి ఇంటికి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంటారు. ఆ పోరాటం ఏదో అక్కడ చేయి, ఆ ప్రార్థన ఏదో అక్కడ చేయి, ఆ సావు ఏదో అక్కడ సావైనా బతికైనా అక్కడే తేల్చుకో. అంతేగాని ఇంకొకళ్ళ మీద ఆధారపడి నాకు అలా చేయండి ఇలా చేయండి వద్దు. నువ్వు దేవుని బిడ్డవు కనుక దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యంగా విశ్వాసంలో ముందుకెళ్ళిపోతారండి. వాళ్ళు ఆగిపోరు, సాగిపోతారు. పరిస్థితుల మధ్య ఆగిపోరు, వాళ్ళు సాగిపోతారు. మన విశ్వాసం ఏంటో, గట్టిగా ఎండగత్తి గుడికి రాము, గట్టిగా వర్షం పడితే గుడికి రాము. ఇదా సాగిపోవడం అంటే? ఏం చెప్పనండి, గుడికి రావాలంటే నెమ్మది లేదండి, మనసు బాగలేదండి, అప్పులండి, సమస్యలండి, అవన్నీ తీరడానికి కదా ఇక్కడికి రావాలి. జబ్బు వచ్చిందని ఇంటి దగ్గర ఉంటావా, డాక్టర్ దగ్గరికి వెళ్తావా? సమస్య వచ్చిందని కోర్టుని ఆశ్రయిస్తావా, ఇంట్లో ఉంటావా? కనుక ప్రియులారా, దేవుని దగ్గరికి మనం రావాలి. సమస్యల మధ్య ఆగిపోయే క్రైస్తవులం కాదు, మనం సాగిపోవలసినటువంటి వారం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సాగిపోవాలి ప్రియులారా. చూడండి, మన ప్రపంచ చరిత్రలో మీకు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఏమండి, మైక్ టైసన్ మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక పెద్ద బాక్సర్. 20 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఎవడు పడితే ఆయన గుద్దేసేవాడు అంటే వీడు. అలాగని చెప్పి ప్రజలందరూ కూడా జడ్చిపోతూ ఉండేవారట. అరే వీళ్ళలో ఇంత టాలెంట్ ఉంది, ఇంత బలం ఉంది, వీడిని రింగ్ ఎక్కిస్తే బాగుండు, పథకాలు తెస్తాడు, దేశానికి తెస్తాడు ఏమండి అని చెప్పి వీడిని నెమ్మదిగా ఆ బాక్సింగ్ పోటీల్లో పెడతా వచ్చారు ప్రియులారా. అయితే ఈ మైక్ టైసన్ అండి ఎన్ని మ్యాచ్లు ఆడాడంటే ఇంచుమించుగా 38 మ్యాచ్లు ఏకగ్రీవంగా గెలుచుకుంటూ వచ్చాడండి. 33 సార్లు పోటీ పడిన ప్రతి వ్యక్తిని కూడా కింద పడేశాడు. 38 మ్యాచ్లు కూడా దిగ్విజయంగా ఆడుతూ వచ్చాడు. ఏమండి,
ఈ మైక్ టైసన్ కానీ ఒక పంచ్ ఇస్తే ఏమండి ఆ కింద పడిపోయినోడు తిరిగి లేవడం అనేటువంటిది 38 మ్యాచ్ల్లో ఎక్కడ కూడా లేదు. ఒకవేళ ఈ 38 మ్యాచ్ల్లో కూడా టైసన్ని కింద పడేసినటువంటి వాడు కూడా ఎవడు లేనే లేడు. మైక్ టైసన్ అంటే జనాలందరూ కూడా భయపడిపోతూ ఉండేవాడు. ఏకగ్రీవంగా 38 మ్యాచ్లు ఆడినటువంటి వాడు ప్రియులరా. ఇతను ఎప్పుడు పుట్టాడు అంటే 1966లో జూన్ 30వ తారీఖున పుట్టాడు. 58 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు ప్రియులరా. ఇతడు అమెరికా దేశస్థుడు. అయితే బాక్సింగ్ చరిత్రలో ఒక మ్యాచ్ జరిగింది. దాన్ని ఏమని అన్నారు అంటే మోస్ట్ అప్సెట్ మ్యాచ్ ఇన్ బాక్సింగ్ హిస్టరీ అన్నారు. మోస్ట్ అప్సెట్ మ్యాచ్ అంటే ఆ మ్యాచ్ చూసిన వాళ్ళందరూ కూడా అప్సెట్ అయిపోయారంట. అప్సెట్ అయిపోయారంటే నీరు గారిపోయారట. వారి ఆశలన్నీ కూడా వదిలేసుకున్నారట. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా భంగం అయిపోయాయంట. అంటే 38 మ్యాచ్లు టైసన్ కొట్టాడు, 39వ మ్యాచ్లు కూడా కొడతాడు అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారట. కానీ ఆ మ్యాచ్ ఎలాంటి మ్యాచ్గా ఉండిపోయిందంటే మోస్ట్ అప్సెట్ మ్యాచ్ ఇన్ బాక్సింగ్ హిస్టరీలో అది అలాగునే నిలిచిపోయిందంట. దానికి గల కారణం చెప్తాను ప్రియులరా. అయితే ఆ రోజున జరిగినటువంటి మ్యాచ్లో బస్టర్ డగ్లస్ అనేటువంటి ఒక యవనస్తుడు ఆ రోజున మైక్ టైసన్తో ఆ ప్రత్యర్థిగా ఆ బరిలోనికి దిగాడు. అయితే ఈ బస్టర్ డగ్లస్ అనేటువంటి అతని యొక్క తల్లి అంటా ఉండేది 38 మ్యాచ్ల్లో 38 మంది ఓడిపోయారు టైసన్ తోటి, నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు అని అంటా ఉండేదట. వాళ్ళమ్మ ఊర్లో కనబడిన వాళ్ళందరికీ కూడా మా అబ్బాయ రేపు మైక్ టైసన్తో తలపెడతాడా, గెలుస్తాడండి అని కనబడిన వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉండేదట. భోజనం పెట్టినా పడుకునే ముందైనా ఎక్కడికి వెళ్ళినా సరే నాన్న నువ్వు టైసన్ మీద గెలుస్తావు, ఇంతవరకు ఓడిపోయిన అట్లు కాదు, నువ్వు గెలుస్తావు. కానీ జరిగినటువంటి పెద్ద మలుపు ఏంటి అంటే ఆ మ్యాచ్ జరగడానికి 20 రోజుల ముందు ఈ చనిపోయినటువంటి తల్లి చచ్చిపోయిందంటండి. ఇన్ని ఆశలతో ఎంతో ప్రాక్టీస్ చేసినటువంటి ఈ బస్టర్ డగ్లస్ అనబడినటువంటి వ్యక్తి ఇక పోటీకి వెళ్తాడా, ఇక పోటీ పడకూడదు, ఎందుకులే ఇంతగా ఆశించిన నా తల్లి చచ్చిపోయింది అని ఊరుకుంటాడా? అయితే ప్రియులరా ఒక్క ఆశ పెట్టుకున్నాడు. ఏంటి అంటే నా తల్లి ఆశయాన్ని నేను ఏ విధంగానైనా నెరవేర్చాలి. అందుకని ఇంకా కఠోరమైనటువంటి ఆ సాధన చేసి 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 ఆఖరికి నేను ఆ బరిలో చచ్చిపోయిన నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతాను, కానీ బరిలో నేను ఓడిపోవడానికి లేదు అని ఆ తల్లి ఆశయం కొరకు ప్రాక్టీస్ చేశాడంటండి. ఏమండి ఈ పోటీ ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే వెనక్కి లాగేటువంటి పరిస్థితులు ఎన్నో. కుటుంబం ఏదో ఆర్థికంగా బాగుంటుంది అనుకుంటే భర్త వలన ఏదో శోధన వచ్చేస్తూ ఉంటుంటుంది. పర్లేదు పిల్లలు బాగానే ఉన్నారు అనుకుంటే అక్క చెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి గొడవల వలన ఆ తల్లి యొక్క మనసు తల్లడిల్లిపోతూ ఉంటుంటుంది. ఏదో 4 రూపాయలు పోగుపెట్టాంలే అని అనుకుంటే ఏదో ఒక శోధన వచ్చి పడుతుంది. ఆ డబ్బులు చాలకపోగా ఇంకా అప్పు చేసి దాని గురించి ఖర్చు పెడతా ఉంటుండదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నా మొర ఆలకించట్లేదా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నా పక్షంగా లేడా అనేటువంటి ప్రశ్న కూడా మన జీవితంలో తలెత్తుతుంది. అయినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మిన వారితో దేవుడు ఉన్నాడు ప్రియులరా. అయితే ఈ బస్టర్ డగ్లస్ అనబడినటువంటి వ్యక్తి ఆ రోజున మైక్ టైసన్తో పోటీ పడుతూ ఉన్నాడు ప్రియులరా. అది ఎప్పుడో తెలుసా అండి? మరి ప్రియులరా మరి ఫిబ్రవరి 11వ తారీఖు 1990వ సంవత్సరంలో 1985 మొదలుకొని ఇంచుమించుగా అనేక మ్యాచ్లు గెలిచినటువంటి ఈ మైక్ టైసన్ని ఆ రోజు ఓడించాడు. దాంట్లో ఎన్ని ఉంటాయంటే
10 రౌండ్లు ఉంటాయి. 10 రౌండ్లు ఉంటాయి. ఈ ప్రత్యర్థులు కొట్టుకుంటూ ఉన్నటప్పుడు పడిపోయినటువంటి వ్యక్తి ఎంపైర్ వచ్చి నువ్వు లేచి ఇంకా దెబ్బలాడతావా అని చెప్పి ఏమంటాడంటే 1 2 3 4 8 9 10 అంటాడు. 10 చెప్పేటప్పుడు కూడా లేవకపోతే ఏం చేస్తాడంటే చెయ్యి ఎత్తుతాడు. ఇలాగున ఆ 8వ అంకి చెప్పేటప్పటికి ఒకరోజు ఆ మ్యాచ్లో ఈ మైక్ టైసన్ బలంగా ఈ బస్టర్ డగ్లస్ని కొట్టేటప్పటికి కింద పడిపోతాడండి. కింద పడిపోతాడు. ఎంపైర్ వచ్చి లెక్క పెడతా ఉంటుంటాడు. 1 2 3 4 5 6 7 8 8 అయ్యేటప్పటికి మళ్ళా లెగిస్తాడండి. లెగిసి ఆ 9వ రౌండ్లో 10వ రౌండ్లో బలంగా ఆ టైసన్ ఎదుర్కొంటాడు. చనిపోయిన తన తల్లి యొక్క ఆశయాలే జ్ఞాపకం వస్తాయి. నేను చనిపోతాను కానీ అని విశ్వాసంతో బలం తెచ్చుకొని ఆ 10వ రౌండ్లో ఏం చేస్తాడంటే మైక్ టైసన్ని నేల కరిపించేస్తాడు ప్రియులరా. అప్పుడు ఆ మైక్ టైసన్ మీద గొప్ప విషయాన్ని పొందుకుంటాడు. అంతవరకు కూడా స్టేడియంలో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి మైక్ టైసన్ అని కేకలు వేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్సెట్ అయిపోతారు. ఏంటి 38 మ్యాచ్లు గెలిచినటువంటి ఈ టైసన్ ఓడిపోయాడు. అయినప్పటికీ కూడా ఒక స్లమ్ డాగ్, ఒక స్ట్రీట్ డాగ్తో పోల్చబడినటువంటి బస్టర్ డగ్లస్ ఈ మైక్ టైసన్ని గెలవగలిగాడు అంటే ఇంతవరకు మైక్ టైసన్ని గెలవలేమోమేమో అని బాక్సింగ్ ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కడు కూడా బస్టర్ డగ్లస్ కొట్టగలిగింది, మనం కొట్టలేమా అని చెప్పి ఆ తర్వాత మైక్ టైసన్ని ఇంచుమించుగా 8 మ్యాచ్ల్లో ఓడించేశారు పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే మనము జయించలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనల్ని ఎన్నోసార్లు అనగదొక్కేసాయి. కానీ మనం విశ్వాసంతో ముందుకు సాగిపోగలిగితే మనల్ని ముంచేసిన వాటన్నిటిని కూడా మన కాళ్ళ కింద దొక్కుని మనం ముందుకు వెళ్ళగలం ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఆగిపోవద్దు. నాకు ఇంకా చేత కాదేమో, నేను ఇంకా చేయలేనేమో అని అనుకున్నట్టుగా కాదు. ప్రయత్నం చేస్తే చూడండి పిల్లరా, కొంతమంది పిల్లలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటాం, అమ్మ ఇంకా నా వలన చేత కాదు, నా వలన ఇంకా ఏది కాదు, నేను ఇంకా గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ బయటికి రావడానికి నేను ఊపిరి పీల్చుకుని వాడికి ప్రెజర్ ఇచ్చి వాడిని బయటికి తేవడానికి కూడా నాకు దగ్గర ఓపిక లేదు, నేను చచ్చిపోయేలా ఉన్నాను అని అంటూ ఉంటుంటే ఆ తల్లి అమ్మ కొంచెం ఓపిక తెచ్చుకోమ్మా అని ఉంటుంటారు పిల్లలు. కానీ ఆ ఎంకరేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఆ బిడ్డను కనడానికి ఆ తల్లికి సహకరించేటువంటిదిగా ఉంటుండదు. సమస్యను చూసి ఇజ్రాయేల్ ప్రజలారా ఆగిపోకండి, మీరేం చేయండి అంటే సాగిపోండి. సాగిపోయేవాడే క్రైస్తవుడు కానీ ఆగిపోయేవాడు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోయేది ఒకటి ఉంది, ఆగిపోయేది ఒకటి ఉంది. చెప్పమంటారా మీకు? సాగిపోయేది ఒకటి ఉంది, ఆగిపోయేది ఒకటి ఉంది. ఏమండి?